నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. 5 రాష్ట్రాలకి రిజల్ట్ డే ఈరోజే. అయితే రిజల్ట్స్ మొత్తం కూడా తారుమారుగా కనిపిస్తున్నాయి. మహిళా బిల్లుల్ని వ్యతిరేకించినటువంటి ఒక పార్టీలు ఏమైపోయాయి, తమిళనాడు రాజకీయాలు ఏం జరిగాయి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి 5 రాష్ట్రాల ఫలితాలు ఉన్నా సరే అందరు చూపు కూడా ఇటు తమిళనాడు వైపే అటు విజయ్ వైపే కనిపిస్తున్నాయి. అది కాక బెంగాల్ వైపు మాత్రం ఇంకా కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ఎన్నికలు దీని ఫలితాలు చూస్తే అది కాక మహిళా బిల్లును వ్యతిరేకించినటువంటి పార్టీలు కూడా ఏమైపోయాయి అనేటువంటి ఒక ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీని నుంచి మీరు ఏం చెప్తారు? అంటే మీరు తమిళనాడు వైపు మీరు చూసారేమో, నేనైతే వెస్ట్ బెంగాల్ వైపే చూసా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది మొత్తం భారతదేశానికి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నది. మొత్తం వాళ్ళు వెస్ట్ బెంగాల్లోకి రావటమే కాకుండా వెస్ట్ బెంగాల్ గేట్వేగా వాళ్ళు ఇండియాలోని అన్ని రాష్ట్రాలకి స్ప్రెడ్ అయిపోతూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే వెస్ట్ బెంగాల్ నుంచి అని చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి కాదు వచ్చింది, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని అడ్డుకోవటానికి అక్కడ ఏమీ యంత్రాంగం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుందామంటే మమతా బెనర్జీ పడినవట్ల. మొత్తం అంటే దేశం మొత్తం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ మనకి మిత్ర దేశం, అంటే మన దాదాపుగా మనతోటి సఖ్యతగా ఉండే దేశం. కానీ ఎప్పుడైతే షేక్ హసీనాని దించేసిన తర్వాత అక్కడ ఇప్పుడు మనకు అది శత్రు దేశంగా తయారైంది. అక్కడ ఇంకొక పాకిస్తాన్ లాగా తయారైంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎట్లయితే ఇండియాలో చొరబడుతున్నారో అట్లా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అంటే వాళ్ళు ముస్లింలను కాపాడాలి అని చెప్పటం వెనక దాన్ని షీల్డ్ తీసుకొని వచ్చేస్తున్నారు దేశంలోకి. ఇది ఇప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసినా కానీ కన్స్ట్రక్షన్ లేబరు, మొత్తం రోజువారీ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మంగళ షాపుల దగ్గర నుంచి అందరూ ఇక్కడ బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇదే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది ఈ భారతదేశం. అందుకని వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక విప్లవంలాగా వచ్చింది. మమతా బెనర్జీని ఓడించాలి అన్న కృత నిశ్చయంతో ప్రజలందరూ కూడా చూసి ఓడించారు. అది ఇక్కడ మెయిన్గా నేను వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మీద ఇంత కీన్గా అబ్జర్వ్ చేసింది. ఇక తమిళనాడులో ఇప్పుడు చాలా స్టాలిన్ ఒక ఉమెన్స్ బిల్లుని వ్యతిరేకించడమే కాదు, హైందవ ధర్మాన్ని వ్యతిరేకించాడు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులని అవమానించే రీతిలో స్టాలిన్ కానీ అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ ప్రవర్తించారు. అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ అయితే అతను కూడా ఒక 2-3 సినిమాల్లో నటించాడు. అతను సనాతన ధర్మాన్ని కరోనా వైరస్ తోటి పోల్చాడు, డెంగ్యూ ఫీవర్ తోటి పోల్చాడు. అంత దారుణంగా సనాతన ధర్మాన్ని అవమానించటమే కాకుండా బహిరంగంగా వెళ్ళి చర్చిల్లో ప్రార్థనలు చేయటం. ప్రార్థనలు నువ్వు పాటించే మతం నువ్వు పాటించు, ఎవ్వరు దానికి అభ్యంతరం చెప్పరు. నువ్వు సనాతన ధర్మాన్ని విమర్శిస్తావు, సాయంత్రం అయ్యేటప్పటికి చర్చికి వెళ్ళి కూర్చుంటావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒక మతాన్ని పాటిస్తున్నావు, ఆ మతం గురించి చెప్పుకో. నువ్వు పాటించేది క్రిస్టియానిటీ పాటిస్తావు, బయటకు వచ్చి హిందువుల్ని తిడుతున్నావు.
అది ఈ ఘోర ఓటమికి ప్రధానమైన కారణం. అంటే మీరు అడగచ్చు, గెలిచింది ఇంకో క్రిస్టియన్ని, గెలిపించింది క్రిస్టియన్నే కదా అని. విజయ్ ఈజ్ ఎ క్రిస్టియన్. సనాతన ధర్మం గురించి చెప్తున్నాను నేను. అంటే మతాన్ని అవమానపరిచే పద్ధతిలో ఎవరు కూడా, భారతదేశంలో ఎవరు కూడా మతాల గురించి ఎవరు ఆలోచించరు. కానీ హిందూ ధర్మాన్ని అవమానపరిచే వాళ్ళ గురించి అయితే మాత్రం ఆలోచించాలి. నేను చెప్తున్నది అది. అందుకని ఈ రెండు ప్రధానమైన రాష్ట్రాలు మొత్తం అందరూ కూడా ఫలితాల కోసం ఎదురు చూశారు. ఫలితాలు సంతృప్తికరంగానే వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి కేరళ ఇచ్చారు, బీజేపీ ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచింది. అంటే అస్సాము, వెస్ట్ బెంగాల్ లాంటి క్రూషియల్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. మీకు కమ్యూనిస్టులు వాళ్ళ కాలం చెల్లిన సిద్ధాంతాలని వాళ్ళు మార్చుకోలేక మొత్తం వెస్ట్ బెంగాల్లో అయితే సిపిఎం సంబంధించిన ఓట్లన్నీ మొత్తం గంపగుత్తగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి. మొత్తం వెస్ట్ బెంగాల్లో మొత్తం సిపిఎం స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నిట్లో బీజేపీ గెలిచింది. అంటే సిపిఎం ఓట్లన్నీ, కరుడుగట్టిన కమ్యూనిస్ట్ ఓట్లన్నీ ఈసారి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితులు దేశంలో మొత్తం ప్రివైల్ అయి ఉన్నాయి. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఇంక దేశంలో మర్చిపోవటమే, అందులో ఎటువంటి సందేహం లేదు. హైందవ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు చెప్పినట్టు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఈ ఫలితాలు బుద్ధి చెప్పినట్టు. మొత్తానికి దేశ సమగ్రతని కాపాడటానికి ఈ ఎన్నికలు మాత్రం దోహదం చేస్తూ ఉన్నాయి. అందుకని గెలిచిన వాళ్ళు, గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీదకి రాబోతున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాల్సిందే. సో డివిఎస్ గారు, మొత్తానికి డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రం పరుగులెడుతుంది. సో ఇప్పటిదాకా ఉన్నాయి కాకుండా కొత్త రాష్ట్రాలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ మొదలు కాబోతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్, ఆల్రెడీ అస్సాంలో డబుల్ ఇంజన్ సర్కారే ఉంది, మళ్ళా రిపీట్ అయింది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఈ 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఉప ఎన్నికలకు వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ 3 రాష్ట్రాల్లో అది స్పష్టంగా కనపడింది. అస్సాంలో దాన్ని ఓవర్కమ్ చేయగలిగాడు అక్కడ ముఖ్యమంత్రి. 3 ముఖ్యమంత్రులు ఇవాళ ఇక్కడ మరి దెబ్బతిన్నారు. ఎవరు? మమతా బెనర్జీ అక్కడ పశ్చిమ బెంగాల్లో, లేకపోతే స్టాలిన్ ఇక్కడ తమిళనాడులో, ఇక్కడ విజయన్ కేరళలో. ఎట్లా మరి ఈ హిమంత బిశ్వ శర్మ అస్సాం సీఎం మరి అక్కడ మళ్ళా గెలవగలిగాడు, అసలు స్వీప్ చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది, చెందాల్సింది ఏంటంటే కనెక్టివిటీ, పీపుల్ కనెక్టివిటీ, హ్యూమన్ టచ్. ప్రజలతో ఎవరు మమేకమై ఉంటే వాళ్ళదే గెలుపు. ఎవరికైతే హ్యూమన్ టచ్ కోల్పోయారో, జనానికి దూరం జరిగారో, నేల విడిచి సాము చేశారో, నేలకేసి కొట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ మనం చూసాం, ఏంటి ఆమె అసలు ఆమె ముందే దీన్ని స్మెల్ చేసినట్టు. ఇక ఈసారి తను గెలవననేటటువంటి ఒక అధైర్యం వచ్చిందనాలా, ఉలికి పడిందనాలా. ఇప్పుడు ఐప్యాక్ కార్యాలయానికి ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈడీ అక్కడ దాడులకు వెళ్ళింది. ముఖ్యమంత్రి అసలు అక్కడికి వెళ్ళటం ఏంటి? ఈడీ దాడులు జరిగే చోటుకి. సుప్రీంకోర్టే చాలా సీరియస్ అయింది దానిపైన. ఎందుకు నిన్న కూడా చూశారు కదా, నిన్న అసలు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తానట్టు. భవానీపూర్ ఆమె పోటీ చేసిన చోట స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను ధర్నా చేస్తానంటే ముఖ్యమంత్రిగా ఒక స్టేటస్, అక్కడ ఆమె కోల్పోయిన విధానం. ఇప్పుడు 15 ఏళ్లుగా ఆమె రాజ్యం అక్కడ. గమ్మత్తుగా ఏంటంటే కమ్యూనిస్టులు, సిపిఎం, ఇప్పుడు జ్యోతి బసు 21 ఏళ్ళు ఉన్నారు అక్కడ సీఎంగా. ఆయన అసలు రికార్డు. ఇప్పుడు అసలు కమ్యూనిస్టులు అక్కడ కనుమరుగయ్యారు. ఇప్పుడు అట్లాగే భవిష్యత్తులో ఇక టీఎంసీ కనుమరుగా. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు ఆ రోజు అమిత్ షా ఆయన స్పీచెస్ ఏంటి? అంగా వంగా బంగా అన్నాడు.
ఇప్పుడు అంగా అంటే మనం అది బీహార్ బీజేపీ పాలిత రాష్ట్రంగా మారింది. లేకపోతే ఇక్కడ కళింగ అన్నాడు, ఏదది ఒరిస్సా బీజేపీ గెలిచిన. దీంట్లో ఈ 3 బలంగా ఉంటేనే భారతదేశం బలంగా ఉంటుంది. అదే సత్యమూర్తి గారు ఇందాక చెప్పారు కదా, ఏది కాందిసీకులు అట్నుంచి వచ్చి అక్రమ చొరబాటుదారుల వల్ల భారత అస్తిత్వానికే ప్రమాదం కలుగుతోంది. ఒక డేంజరస్ సిచ్యుయేషన్లోకి భారతదేశం వెళ్తోంది. కాబట్టి ఈ 3 అంగ వంగ కళింగ దృఢంగా ఉండాలంటూ ఆయన ఇచ్చిన పిలుపుకి మరి అక్కడ ప్రజలు కనెక్ట్ అవ్వడం. మరి అదేంటి జుల్మూర్ మరం రాలా, మోడీ వెళ్ళి అక్కడ ఏదో తిన్నట్టున్నారు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అది చూసి ఈమెమంది, మీకు కావాలంటే నేను చేపల కూర వండి పెడతానో ఏదో అంటుంది. ఆయనేమో వెజిటేరియన్. అంటే కావాలని ఇప్పుడు మమతా బెనర్జీ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు చేపల కూర ఎవరికి పెట్టాలి? ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు ఏది తమిళనాడు, ఇప్పుడు విజయన్, ఇక్కడ విజయ్ మరో ఇప్పుడు ఎన్నో ఇప్పుడు 4వ సీఎం హీరో, సినిమా హీరో. ఇప్పుడు ఏది ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత తర్వాత మరి సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక హీరో సీఎం కాబోతున్నాడు. కరుణానిధి కూడా సినీ పరిశ్రమకు చెందిన ఆయనే, కాకపోతే ఆయన స్క్రిప్ట్ రైటర్. అట్లా లెక్కేసుకుంటే 5వ వ్యక్తి అవుతాడు. అతని కష్టం, అతని సాక్రిఫైస్, స్టార్డమ్ ఏది అసలు ఇప్పటికే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి నటుడిగా అంత భవిష్యత్తు అక్కడ ఉన్నా కూడా వదులుకుని ప్రజల కోసం వచ్చాడనేది ఇవాళ కనెక్ట్ అయిన విధానం. అతను హీరోగా ఉంటూనే తన యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా వెల్ఫేర్ యాక్టివిటీస్, అదే ఎంజీఆర్ ఇక ఏది అతను ఒక లక్ష్యంతోనే మొదటి నుంచి అటు సినిమాల్లోకి వచ్చిన జోసఫ్ విజయ్ చంద్రశేఖర్, ఏది చంద్రశేఖర్ కొడుకు అనమాట ఇతను, వాళ్ళ నాన్న సినిమా డైరెక్టరు. ఒక లక్ష్యం అదే ఏది ఎట్లయినా సరే ఇక్కడ మరి పట్టాభిషేకం జరగాలన్న దీంట్లో అప్పట్లోనే ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటము, ఇప్పుడు ఈ పార్టీ పెట్టడము, పార్టీ పెట్టినాక ఎదుర్కొన్న కష్టాలు, ఆ తొక్కిసలాట, 40 మంది పైగా చనిపోవడం, ఆ కుటుంబ వివాదం, భార్య డైవర్స్ నోటీసులు పంపడం, అన్నిటినీ తట్టుకుని అతను నిలబడిన విధానం. అంతకుముందే అతనేంటి అక్కడ మత్స్యకారులు, ఈ తమిళ మత్స్యకారులు వర్సెస్ శ్రీలంక ఏదో ఉంది, అప్పట్లో మరి వాళ్ళ కోసం ఆయన నిలబడ్డ తీరు, నీట్ ఆందోళనలు అప్పుడు బాగా జరిగాయి నీట్ పరీక్షలకి వ్యతిరేకంగా, దానికి కూడా అతను ఇచ్చిన మద్దతు. ఎట్లా రూట్స్లోకి వెళ్ళాడు అతను, ఇప్పుడు ఈ విధంగా ఎదిగాడు మనకి కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో. ఇప్పుడేంటి ఎక్కడ ఎల్డిఎఫ్ మరి విజయన్ కేరళ, ఆయన మీద అవినీతి మచ్చలు లేకపోయినా ఆయన మేళళ్ళ మీద మరి అవినీతి ఆరోపణలు, శబరిమల ఏదో వివాదం, అసలు అయ్యప్ప బంగారం చోరీకి గురి కావటం, అనేక అంశాలు కేరళలో మరి యూడిఎఫ్ని గెలిపించిన తీరు. అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పార్టీకి, ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ ఏమో బీజేపీకి కలిసి వచ్చింది, ఇక్కడ కేరళ ఏమో కాంగ్రెస్కి మరి అచ్చొచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను మనం ఎలా చూడాలి? పార్టీల వారీగా చూడాలా, అలయన్స్ల వారీగా చూడాలా, పర్సనల్గా చూడాలా అంటే భిన్న ఫలితాలు ఇవి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మొత్తం అన్నిటి వెనుక ఒకటే జనశక్తి, ప్రజల తీర్పు అన్నమాట. ఏది ఎవరైతే ప్రజల కోసం మరి నిలబడతారో వాళ్ళ వెంట పార్టీలు నిలబడిన తీరు. ఇప్పుడు విజయ్ ఇచ్చిన హామీలు 8 గ్రాముల గోల్డ్ బాగా కనెక్ట్ అయినట్టుంది. మహిళలు విపరీతంగా మరి ఓట్లు వేసినట్టున్నారు. తులం బంగారం అంటే మాటల, ప్రతి పేద మహిళకి మరి తులం బంగారంతో పాటు పట్టు చీర కూడా పెడతానంటున్నాడు. నెక్స్ట్ యూత్ బాగా ర్యాలీ అయినట్టున్నారు. ఫస్ట్ టైం నెలకి ప్రతి మహిళకి 2500 ఇస్తారట నెలకి. ఇది నెలకి ప్రతి పేద మహిళకి ఇప్పుడు ఆడబిడ్డ నీదని వీళ్ళు 1500 ఇస్తామని అందరూ ఇచ్చిన హామీల్లో భాగంగానే ఒక 20 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ గవర్నమెంట్ గ్యారంటీ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తానన్నాడు విద్యార్థులకి, విదేశీ విద్య వెళ్ళేటువంటి వాళ్ళకి. మొత్తం ఇవాళ ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా విజయ్కి వెళ్ళిన పరిస్థితుల్లో స్టాలిన్ స్వయంకృతాపరాధాలు, అతని ఓటమికి ఏదో ఇక ప్రధాన కారణం కాదు. ఏది ఇప్పుడు చెప్పారు కదా సన్ స్ట్రోక్, స్టాలిన్ ఓటమికి ప్రధాన కారణం ఆయన కొడుకే ఉదయనిధి స్టాలిన్. అంటే ఇప్పుడు నేల విడిచి సాము చేశాడు స్టాలిన్.
మోడీ మీదే పోరాటం అంటూ అవసరమా? తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే అటు డిఎంకే అయినా అన్నా డిఎంకే అయినా కరుణానిధి అయినా ఎంజీఆర్ లేకపోతే కరుణానిధి అయినా జయలలిత అయినా కేంద్రంతో సఖ్యతతో ఉండేవాళ్ళు, నిధులు రాబట్టేవాళ్ళు. పొత్తు ఎవరితో వెళ్ళినా పోటీ కేంద్రంలో గెలిచిన పార్టీకి మద్దతు ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళ రాజకీయం అక్కడ బాగా ప్రజల్లో వాళ్ళు వెళ్ళుకోవడానికి ఆ పార్టీలు బలపడటానికి దోహదపడింది. ఇతనేం చేశాడు? వీళ్ళందరికీ ప్రధాని పీఠం పైనే ఆరాటం. సేమ్ కేసీఆరే, తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఆయన కనుక తెలంగాణ రాష్ట్ర సమితి చక్కగా 2 సార్లు గెలిచాడు, తెలంగాణకే పరిమితమై ఉంటే ఇంకో రకంగా ఉండేవాడు. అది కాస్త ఏం చేశాడు? బీఆర్ఎస్ అన్నాడు, భారత రాష్ట్ర సమితి, మహారాష్ట్ర అన్నాడు, కర్ణాటక అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అసలు ప్రధాని పీఠమే గురిపెట్టిన పరిస్థితులు ఏమైంది? ఎంత దాకా పోయాడంటే ఆల్రెడీ ప్రధాని అయిపోయి రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పాడు కేసీఆర్. అంటే నేల విడిచి సాము చేశారు అక్కడ. మమత అయినా సరే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నది. రాహుల్ నీ రాష్ట్రంలోకి పాదయాత్రకు వస్తానంటే ఠాట్ అంటది, నన్ను అడగకుండా వస్తావా అంటది. నన్ను అడగకుండా వచ్చావు కాబట్టి నేను అసలు నీతో పాటు పాదయాత్రలో పాల్గొన్నా అంటది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడులే కదా. ఇప్పుడు ఏదైనా మంచి తీపి చేదు ఏ పచ్చడిది? ఉగాది పచ్చడిలాగా. ఇప్పుడు ఈ పార్టీలన్నిటికీ కూడా కొన్ని పార్టీలకు ఒక రాష్ట్రంలో తీపి, ఒక రాష్ట్రంలో చేదు. ఏదైనా మనం మాత్రం ఒకటి, రైట్ పార్టీ ఇన్ రైట్ స్టేట్. చంద్రబాబు ఎప్పుడు ఏమంటాడు? రైట్ మ్యాన్ ఇన్ రైట్ పోస్ట్ అంటుంటాడు. అప్పట్లో నెహ్రూ ఏమనేవాడంటే అటల్ బిహారీ వాజ్పేయిని రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాడు. అంటే వాజ్పేయి వ్యక్తిత్వానికి రైట్ మ్యాన్ అని ఇస్తూనే ఆయన బీజేపీ, అప్పుడు జనసంఘని రాంగ్ పార్టీ అనేవాడు. ఇప్పుడు ఇదేంటి? రైట్ పార్టీ ఇన్ రైట్ స్టేట్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో బీజేపీ రైట్ పార్టీ ఇన్ రైట్ స్టేట్. అస్సాంలో మరి హిమంత బిశ్వ శర్మ రైట్ మ్యాన్ రైట్ స్టేట్. ఇక్కడ ఇప్పుడు కేరళ మరి వేణుగోపాల్ అవుతాడో ఇంకొకటి అవుతాడో, మొత్తానికి అక్కడ వాళ్ళు కాంగ్రెస్ విజయాన్ని వదులుచుకున్నారు. ఇక్కడే తమిళనాడులో విజయ్, కొత్త శకం, కొత్త జనరేషన్. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి తమిళనాడులో గెలిచేది ఎవరైనా సరే గెలిపించింది మేమే అన్నట్టు కొన్ని పోస్టర్లు మాత్రం వెలుస్తూ వస్తున్నాయి. ఏంటంటే మొన్న మధ్య ఏదో పెళ్ళికి వెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అటు స్టాలిన్తోనూ ఉదయనిధి స్టాలిన్తో దిగిన ఫోటోలు కావచ్చు, అదేవిధంగా అదే పెళ్ళికి వచ్చినటువంటి ఒక విజయ్ని కూడా అక్కడే ఒక బొకేతో ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు పెద్ద వైరల్ చేస్తూ వస్తూ మేమే గెలిపించామని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకో పక్క వచ్చేసి డిఎంకే ఓడిపోవడానికి ఖచ్చితంగా కారణం ఆర్కే రోజా అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ శుభ సందర్భంలో ఇంకా ఈ సంత గురించి ఎక్కడ మాట్లాడుకుంటాం? అంటే వీళ్ళ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి? ఈ సంత ఇప్పుడు ఆ రోజు నా జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్ళికి వెళ్ళాడు. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి విజయ్ కూడా వచ్చాడు. విజయ్ వస్తూ వస్తూ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఇద్దామని ఒక బొకే తీసుకొని వచ్చాడు. ఆ బొకే చేతిలో పెట్టుకొని అక్కడ జగన్ అక్కడ నిలబడి ఉంటే ఆయన అటు వెళ్తూ ఉన్నాడు. జగన్ లేచి నిలబడ్డాడు, తన కోసం వచ్చాడేమో అనుకొని జగన్ సీట్లో నుంచి లేచి రా 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 అంటున్నాడు అని ఆ బొకే తీసుకోబోతున్నాడు. బొకే తెచ్చింది పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇవ్వటానికి, ఈ జగన్కి ఇవ్వటానికి కాదు. ఈయన విజయ్ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇవ్వటానికి బొకే తెచ్చుకుంటే ఎగబడి లాక్కుంటున్నాడు జగను. అతను మా విజయ్ తోసేశాడు, చేతులు తోసేసి జగన్ చేతులు నీకు కాదు ఇది వాళ్ళకి ఇవ్వటానికి తెచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా మరి ఆ వీడియో వైరల్ చేయండి. మరి అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇతను జగన్కి ఇతనికి ఏంటి అంటే ఇతనికి ఒక స్టాండ్ అనేది లేదు. అవకాశవాదం, పబ్లిసిటీ, ఎట్లా పబ్లిసిటీ వస్తుందా అని చూడటం, ఎంత నీచమైనా ఎంత అబద్ధమైనా సరే మనకి పబ్లిసిటీ రావాలి అన్న ఒక కోరిక. అందుకని చెప్పి ఉదయనిధి స్టాలిన్ తోటి వీళ్ళతోటి దిగిన ఫోటోలు అవి రెడీగా పెట్టుకున్నారు. ఈ విజయ్ తోటి దిగిన ఫోటోలు రెడీగా పెట్టుకున్నారు. ఎవరు గెలిస్తే వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేద్దామని. ఎందుకు ఈ కకృతి ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన సపోర్ట్ చేసిన పార్టీ ఏది?
జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన పార్టీ డిఎంకే. డిఎంకేకి తన పార్టీకి సంబంధించిన రోజా పెద్ద నాయకురాలు, అగ్రనాయకురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ఆర్కే రోజా సెల్వమణిని చెన్నైలో ప్రచారానికి పంపించాడు. తమిళనాడులో ప్రచారానికి వెళ్ళింది. డిఎంకేకి ప్రచారం చేసింది. డిఎంకేకి ఓటేయండి అని చెప్పింది. డిఎంకేకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. రోజా అంటే మరి వాయిస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెసే కదా, అగ్రనేత. జగన్ తర్వాత ఆ క్యాడర్ ఉన్న వ్యక్తి రోజా. మహిళల్లో ఆవిడకే ఉంది సార్. ఇంకా మహిళలేంది, ఇంకా అక్కడ వేరే మొగాళ్ళు ఎవరున్నారు? ఈమె నెంబర్ 2. అటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అనొచ్చు, ఇతనికి తమిళం రాదు కదా, అందుకని తమిళం వచ్చిన రోజాని పంపించాడు. లేకపోతే ఈయనే వెళ్ళుండేవాడు. ఈయన తెలుగులో వీకే, హిందీలో వీకే, ఇంగ్లీష్లో వీకే, తమిళంలో వీకే. తమిళం కూడా రాదు. అందుకని ఈయన రోజాని పంపించాడు. ఆమె ప్రచారం చేసింది. అసలు మీరు ఆంధ్రాలో చూసారా, మా జగనన్న ఉన్నాడు, అసలు జగనన్న చాలా అద్భుతంగా పరిపాలించేవాడని తమిళనాడు ఎన్నికల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి 4 మాటలు చెప్పింది. అక్కడ తమిళనాడు ప్రజలు వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు మనం మమతా బెనర్జీ గురించి మాట్లాడుతున్నాం. వెస్ట్ బెంగాల్ మనం ఏమన్నా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళమా? మనం తెలుగు వాళ్ళం కదా. అట్లాగే ఈ జగన్ చేసిన ఘాతుకాల గురించి తమిళనాడు వాళ్ళకి తెలీదా? పక్క రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా చూస్తుంటారు. ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అక్కడ అతను ఎవరో ఒక యాక్టర్ ఉన్నాడు, పెద్ద యాక్టర్. అతను జగన్మోహన్ రెడ్డి సిమెంట్ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేశాడు. అతను సూర్య అతను జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్, భారతీయ సిమెంట్కి ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. మరి తమిళనాడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి అంటే. రోజా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమైంది, అమ్మ మనం ఏ పార్టీకైనా ఓటేయచ్చు కానీ ఈ పార్టీకి ఓటేయకూడదు అని వాళ్ళు ఆ రోజున డెసిషన్ తీసుకున్నారు. అంటే డిఎంకేకి పడే ఓట్లు కూడా చెడగొట్టారు. మొత్తం అన్ని ఈ రోజా వెళ్ళి మొత్తం చెడగొట్టింది మొత్తం. అది లేకపోతే డిఎంకేకి ఇంకా కొన్ని సీట్లు వచ్చేవి, గౌరవప్రదంగా సీట్లు ఏదో కొన్ని వచ్చేవి. మొత్తం వెళ్ళిపోయి అచ్చా ఇది జగన్మోహన్ రెడ్డికి ఎఫిలియేటెడ్ పార్టీనా అని చెప్పి వాళ్ళు మొత్తం ఇది చేశారు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే విజయ్ తలపతి క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని లైన్ కలుపుకోవటానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. నీలాంటి క్రిస్టియన్ కాదు విజయ్, జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిస్టియన్ కాదు. అతను ఒరిజినల్ క్రిస్టియన్. 4 గోడల మధ్య బైబిల్ చదివి బయటకు వచ్చి వెంకటేశ్వర లడ్డూలో కల్తీ చేసే క్రిస్టియన్ కాదు కదా విజయ్. అతను నైబర్ని లవ్ చేసే క్రిస్టియన్. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు, నేను గెలిపించాను, నేనే చేశాను. మరి నువ్వు రోజాని డిఎంకేకి సపోర్ట్ చేయమని ఎందుకు పంపించావు? అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఎంతసేపటికి పబ్లిసిటీ కావాలి, ఎట్లా పబ్లిసిటీ ఎట్లా తెచ్చుకోవాలి అనే తాపత్రయంలో ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నాడు. మొత్తానికి ఏంటి అంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక్కసారిగా ఇంత మార్పు జరుగుతుంది అని చెప్పి ఎవరు ఊహించలేదు. అటువంటి ఊహకందని మార్పు వచ్చింది తమిళనాడు రాజకీయాల్లో. ఇక నుంచి ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు చాలా హామీలు ఇచ్చాడు విజయ్. మరి ఆ హామీలన్నీ నెరవేర్చడానికి హామీ ఇచ్చినప్పుడు హామీలు నెరవేర్చే ప్లాన్లు కూడా ఉంటాయి కాబట్టి చూడాలి. లెటస్ సీ. సంస్థాగతంగా పార్టీ పటిష్టం చేసుకోవాలి. రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఇందాక డివిఎస్ గారు మాట్లాడుతూ మమతా బెనర్జీ గురించి చెబుతూ అక్కడికి వెళ్ళింది, వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెకింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని చెప్పారు. దీది వెళ్ళాల్సిన ఒకే ఒక ప్లేస్, ఆ ప్లేస్కి మాత్రం వెళ్ళలేదు. అందుకనే ఈ ఎఫెక్ట్ వచ్చింది. అదేంటంటే ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించి ఒక డాక్టర్ని
అక్కడ ఒక మహిళా డాక్టర్ని దారుణంగా, అతి దారుణంగా, అతి కిరాతకంగా, మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఆ అమ్మాయిని రేప్ చేసి హాస్పిటల్లో వార్డులో దారుణంగా రేప్ చేసి చంపేస్తే మమతా బెనర్జీ అయ్యో పాపం అని కూడా అనలేదు. కనీసం ఆర్జీకర్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్టాఫ్తో కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ వదిలేసింది. ఇటువంటి దారుణాలు చేసింది కాబట్టే మమతా బెనర్జీకి అంత ఘోరమైన డిఫీట్ వచ్చింది. అందుకని అక్కడెక్కడికో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఈడీ రైడ్ చేసేటప్పుడు వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, అక్కడ ధర్నాలు చేయటం కాదు. ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి బాధ్యత గల ముఖ్యమంత్రి అంటే. అంతే. మీకు ఆంధ్రాతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. మొత్తం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అందరినీ మొత్తం అనంతబాబు ఎపిసోడు ఎక్కడికన్నా ఎవరి దగ్గరికన్నా వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? చూశాడా? పరామర్శించాడా? అన్నమయ్య ప్రాజెక్ట్ సజీవ సమాధి ఎంతమంది 37 మంది కొట్టుకుపోతే వెళ్ళాడా? దిక్కు దివాణం లేదు. అందుకనే ఇవన్నీ కూడా ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా చూసుకొని ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ప్రజల పట్ల కన్సర్న్ లేకపోతే, ఇందాక డివిఎస్ గారు చెప్పింది అదే, నీకు కనెక్ట్ పోతే ప్రజలు కూడా డిస్కనెక్ట్ చేస్తారు. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఈరోజు రిజల్ట్స్ మనకి చాలా స్పష్టంగా కనిపించాయి. ఏంటంటే బీజేపీ మార్క్ కనిపించింది, డబుల్ ఇంజన్ ఎలా ఉంటుందనేది మనకు చాలా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రకమైన చర్చ. గతంలో దావోస్కి వెళ్ళిన తర్వాత జగన్ మళ్ళీ వస్తాడా అనేటువంటి ప్రశ్నలకి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, దీంతో సమాధానం చెప్పేశారు, ఇక రాలేడు అని చెప్పి. సో ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించినట్టు ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఇక మళ్ళీ 15 ఏళ్ల పాటు జగన్ అనేటువంటి ఒక మాట కూడా వినిపిదు అన్నట్టుగా ఈరోజు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే డబుల్ ఇంజన్ వచ్చింది, మళ్ళీ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక 15 ఏళ్ల పాటు కలిసే ఉంటామని చెప్పేసి అన్నారు. ఈ చర్చ నడుస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? నువ్వు అసలు డబుల్ ఇంజన్ వదలటంలా. అంటే ఇప్పుడు డబుల్ ఇంజనే కాదు, ఇప్పుడు కేరళలో సింగిల్ ఇంజనే. కేరళలో గెలిచింది ఏంటిది? అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, ఇక్కడ డబల్ ఇంజిన్ అయినా సింగిల్ ఇంజిన్ అయినా ప్రజలతో కనెక్ట్ అవ్వాలా. కేవలం డబల్ ఇంజిన్ ఉన్నంత మాత్రాన ప్రజలు ఏమీ ఆ ఇంజిన్తో పాటు పరిగెత్తరు. ఈ ఇంజిన్ ఏదైనా సరే, సింగిల్ ఇంజిన్ అయినా డబల్ ఇంజిన్ అయినా లాగాల్సింది ఎవరిని? ప్యాసింజర్లని. ప్యాసింజర్లను వదిలేసి నాకు నీ ఇంజిన్లు మేమేం చేసుకోను అని కదా మమతను వదిలేసింది, స్టాలిన్ వదిలేసింది. మరి హేమంత బిశ్వ శర్మని ఎందుకు వదలలేదు? ఇక్కడ మనం తీసుకోవాల్సింది మొరల్ దీంట్లో ఏంటంటే, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్కి అయినా, మోడీ షాలైనా, రాహుల్ గాంధీ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, విజయ్ ఏంటి సక్సెస్ అతనిలో ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడే ఏంటా అని చూస్తే హీ హూ కాంకర్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మైటియెస్ట్ వారియర్ అని వచ్చింది. తనను తాను గెలవాలి. ముందు విజయ్ ఇప్పుడు ఏంటి? ఆత్మవిశ్వాసం. అరే ఇప్పుడు తొక్కిసలాట, 41 మంది చనిపోయారు, సిబిఐ లేకపోతే కేసులు, విచారణలు, ఇటు కుటుంబ వివాదం, భార్య డైవర్సు, అన్నిటినీ తట్టుకుని నిలబడ్డాడు. అసలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా? అటు డిఎంకేని ఇటు ఏడిఎంకేని ఢీ కొట్టాడు. బీజేపీతో కూడా పొత్తుకి సిద్ధం కాల. ఆ ఆత్మవిశ్వాసం అది కదా ఇవాళ ప్రజలకి నచ్చే గుణం, మెచ్చే గుణం. అక్కడ కనెక్ట్ అయ్యారు. మీరు చెప్పేది ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, కేంద్రంతో సఖ్యంగా వ్యవహరించటం. ఇప్పుడు చంద్రబాబు అయినా లేకపోతే అక్కడ హిమంత బిశ్వ శర్మ అయినా, వీళ్ళందరూ ఏంటి, అటు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా స్వర్గానికి ఎక్కట్లే ఇళ్ళు, అంతా ఉట్టి మీదే నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా ఉట్టికెక్కలేక
ఏం చేశారు, స్వర్గానికి ఎక్కలని చూసి భంగపడ్డారు, కింద పడ్డారు అనమాట. అది ఇక్కడ మన యొక్క నీతి మనం చూడాల్సింది. దీంట్లో ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడం, ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, డెవలప్మెంట్, అటు వెల్ఫేర్, ఇచ్చిన హామీలు నెరవేర్చడం. హామీలు నెరవేర్చినంత మాత్రాన్ని మళ్ళీ గెలిపించరు, నువ్వు అది గుర్తుపెట్టుకో. నీ సొమ్ము కాదు మాకు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడేగా భంగపడింది. బటన్ నొక్కా అని చెప్పేసి అని. ఇప్పుడు బటన్లు నొక్కితే ఓట్లు వేస్తారు. నీ సొమ్మ ఏంటి నువ్వు నాకు ఇస్తుంది, నా సొమ్మే నువ్వు నాకు ఇస్తూ నాకేదో దయాదాక్షిణ్యాలతో బిచ్చం వేసినట్టు బిల్డప్ ఇస్తే నా బిచ్చం మీద నువ్వు బతుకుతున్నావు. నా ఓటు నీకు బిచ్చంగా నేను వేస్తున్నాననేది కదా ఇవాళ ఓటర్ యొక్క పొగరు. ఒక నిజంగా చెప్పాలంటే అతని యొక్క కాన్ఫిడెన్స్ ఏంటే అదే అన్నమాట. ఏది జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు, నేనేదో ఇస్తున్నా అంటే ఇది జరిగిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ కూడా ఆమె కూడా చేసింది మమతా బెనర్జీ. ఇప్పుడు ఆమె కూడా ఇచ్చింది. ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పింది ఏంటి, ఆడబిడ్డ నిధిలాగానే ఆమె కూడా అక్కడ కన్యాశ్రీ అని పెట్టింది, యోగ్యశ్రీ అని పెట్టింది, మాతాశ్రీ అని పెట్టింది. చాలా ఇచ్చింది ఆమె. ఇచ్చినా అక్కడ నడవదు. ఇచ్చిన దాంతోపాటు ఏం కావాలి వాళ్ళకి, ఒక భద్రత కావాలి, ఒక భవిష్యత్తుకి భరోసా కావాలి. అది ఇప్పుడు అటు కేంద్రం ఇస్తున్న భరోసా, ఇటు రాష్ట్రం ఇస్తున్న భద్రత, అవి మీరనే డబల్ ఇంజన్. అక్కడ ప్రజలు అప్పుడు దాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకోసారి ఆ ప్రభుత్వాలని తెచ్చుకుంటారు. ఈ ఎన్నికలు ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలది గమ్మత్ ఏంటో చెప్పనా, పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఎన్నాళ్ళైంది, 2 ఏళ్ళు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, 3 ఏళ్ళ తర్వాత. మధ్యలో జరిగిన ఎన్నిక జస్ట్ టు అలర్ట్ ద పార్టీస్. అలారం అంటారు. ఏది అటు అధికారంలో ఉన్న పార్టీలకైనా ఇటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకైనా ఈ రిజల్ట్స్ ఒక గుణపాఠం కావాలి. ప్రజలేం కోరుకుంటున్నారు అనేది ముందు పార్టీలు తెలుసుకోవాలి, దాన్ని ఇవ్వాలి. అంతే తప్ప ఇప్పుడు మీరు ప్రజలు మీ వెంట రావాలి, మేము ముందుకు పోతుంటామంటే అది కుదరదు అనమాట. ప్రజల్ని కలుపుకొని మీరు ముందుకు వెళ్తేనే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలరు. కనెక్టివిటీ మిస్ కాకూడదండి. సో సత్యమూర్తి గారు, ఫైనల్గా 2 రాష్ట్రాలకు సంబంధించి ఓటమి కావడానికి వైసీపీ కారణం అని చెప్పి కూడా పెద్ద రకమైన చర్చ నడుస్తుంది. ఒకటి, అటు జగన్మోహన్ రెడ్డి తమిళనాడుకు సంబంధించి మీరు ఇందాక చెప్పినట్టు ఆర్కే రోజా ప్రచారం పోవడం, ఐరన్ లెగ్ వల్ల ఇలా అవడం అని చెప్పి ఒకటైతే, దీదీకి సంబంధించి వెస్ట్ బెంగాల్ సంబంధించి కోల్ మైన్స్కి సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో 440 కోట్ల పైచిలకు అది ఏపీ నుంచి వెళ్ళింది. దానికి సంబంధించి ఐపాక్ ఏదైతే సెర్చ్ ఉందో దాని మీద ఇప్పుడు ఇదంతా కూడా నడిచిందని చెప్పి మీరేమంటారు? అంటే మమతా బెనర్జీ ఓడిపోవటానికి ఒక కారణం కాదు. ఇప్పుడు ప్రజల మీద కక్ష సాధిస్తే ఎట్లా? ప్రజలు దే ఆర్ సుపీరియర్స్, సుప్రీం. నువ్వు ప్రజల మీద, ఈ మమతా బెనర్జీ చేసింది ఏంటంటే ప్రజల మీద కక్ష సాధించే కార్యక్రమాలు. నీకు అక్కడ కోల్ స్కామే ఒక స్కామే ఉంది, చాలా స్కాములు జరిగినాయి అక్కడ. ఆ స్కాముల్లో ఇవన్నీ సలహా అంతకు ముందర మమతా బెనర్జీ 2వ గెలిచినప్పుడు డివిఎస్ గారు ఐపాక్ అనే ఒక సంస్థ ఉండేది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సలహాలు ఇచ్చిన సంస్థ ఒకటి ఉండేది. ఆ సంస్థకి అప్పుడు ప్రశాంత్ కిషోరే ఉండేవాడు. మమతా బెనర్జీ 2వ గెలిపించిన తర్వాత చాలా అసలు ఒక అతనికి ప్రశాంత్ కిషోర్కి ఒక దేశం మొత్తంలో ఒక యుఫోరియా వచ్చింది. ఎవరినన్నా గెలిపిస్తాడు, ఎట్లయినా గెలిపిస్తాడు అన్న ఇది వచ్చింది. అంటే మమతా బెనర్జీని పడుకోబెట్టి అదే గ్రీన్ యాప్రాను అన్ని ఇతని ఐడియాలే, కాలెరగొట్టుకోవటం రకరకాలుగా. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి, బ్లూ యాప్రాను. ఎగ్జాక్ట్లీ. అంటే 3 సార్లు గెలిచినప్పుడు ఒకసారి తలకి, ఇంకోసారి చేతికి, ఇంకోసారి కాలికి. ఈ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ స్ట్రాటజీ. కోడికత్తి, తలకి స్టిక్కరు, ఈ స్ట్రాటజీ ఇవన్నీ పాపం ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరి తర్వాత దీదీ దెబ్బకి నేను ఇంకెవరికి రాజకీయ సలహాలు ఇవ్వను, నేను అసలు ఆ కంపెనీలో కూడా ఉండనని చెప్పి ఆ ఐపాక్ కంపెనీని వదిలేసి వెళ్ళాడు, పార్టీ పెట్టుకున్నాడు.
పార్టీ పెట్టుకున్నాడు. మళ్ళీ అది కూడా ఈ అతను వెళ్ళిపోయాడు. ఈ ఐపాక్ కంపెనీ వీళ్ళు ఏం చేశారంటే మమతా బెనర్జీ గెలిచింది మన వాళ్ళే కదా అని అక్కడికి వెళ్ళి కుంభకోణం చేశారు. ఆ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆ కోల్ స్కామ్లో అవును. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డబ్బులు పట్టుకుంది ఎవరి దగ్గర అంటే ఈ ఐపాక్ సంస్థ దగ్గర పట్టుకున్నాయి. అందుకని మనం ఏంటి అంటే మనం ఏదో ఒక స్ట్రాటజిస్ట్ వస్తాడు, మనం వాళ్ళని బయట వేద్దామని వెళ్ళి ఆ రోజు ధర్నాకి ఈమె లోపల పడింది. లోపలికి వెళ్ళింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే స్ట్రాటజిస్టులు గెలిపించరు, ప్రజలు గెలిపిస్తారు. నీకు ప్రజలు గెలిచే పార్టీల వెంట స్ట్రాటజిస్టులు ఉంటారు. స్ట్రాటజిస్ట్ ఏం చేస్తాడంటే వాడు వీళ్ళకన్నా తెలియగలవాళ్ళు కదా, చూస్తాడు ఈ పార్టీ బలానా పార్టీ గెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గరికి కబురు పంపిస్తాడు. అంటే ఈ గుర్రం గెలుస్తుందంటే దాని మీద బెట్టింగ్ పెడతాడు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఈ ఐపాక్ లాంటి సంస్థలన్నీ తెచ్చుకొని వాళ్ళని కోల్ స్కామ్లో పక్కన పెట్టుకొని డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనీ లాండరింగ్ చేసి ఆ డబ్బులు మళ్ళీ మనకిచ్చి ఆ డబ్బులు మళ్ళీ ఓటర్లకు పంచి మళ్ళీ గెలుద్దాం అనే ప్లాన్లు వేసి ఇవన్నీ నడవు. ప్రజలతోటి కనెక్ట్ ఉండాలి. ప్రజలతోటి కనెక్ట్ లేకపోతే మమతా బెనర్జీ ఇప్పుడు ఈ రోజున ఏం జరిగిందో అదే జరుగుతుంది. స్టాలిన్కి ఏం జరిగిందో అదే జరుగుతుంది. అంతకుముందు ఒక 2 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి జరిగిందే స్టాలిన్కి జరిగింది, మమతా బెనర్జీకి జరిగింది. మీకు జగన్మోహన్ రెడ్డి ప్రజలతోటి ఎట్లా డిస్కనెక్ట్ అయిపోయాడో మమతా బెనర్జీ ప్రజల నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది, స్టాలిన్ ప్రజల నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడు. కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. అందుకని ఈ ఫలితాలు ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక గుణపాఠం లాంటిది. ఈ గుణపాఠం నుంచి మరి నేర్చుకుంటారో లేదు. ముగ్గురిని ముంచింది మాత్రం మోడీనే. అందులో డౌట్ లేదు. అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కో నదిలో ముంచాడు, ఒక్కో రకంగా ముంచాడు. స్ట్రాటజీ తోటి జగన్ ఒక రకంగా ముంచాడు, ఇంకో రకంగా ముంచాడు, స్టాలిన్ ఇంకో రకంగా ముంచాడు. ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, స్టాలిన్. వీళ్ళని నరేంద్ర మోడీ ముంచిన తీరు చూసి అందరికీ అర్థమైపోయింది. నరేంద్ర మోడీ అంటే ముంచాలని ముంచలేదులే, ఆయన్ని ముంచమని వీళ్ళే ఎంటబడ్డట్టున్నారు. అంతే. నరేంద్ర మోడీ అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక ప్రళయకాల రుద్రుడిలాగా కనపడుతూ ఉన్నాడు ఈ మమతా బెనర్జీకి, స్టాలిన్కి, వీళ్ళకి. స్టాలిన్ అయితే పార్లమెంటులో నరేంద్ర మోడీ ఒక బిల్లు పెట్టి, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి, దాన్ని కాంగ్రెస్, ఈ డిఎంకే వీళ్ళందరూ కలిసి ఓడించిన తర్వాత ఆ రోజు స్టాలిన్ సెలబ్రేట్ చేసుకున్న విధానం చూసిన తర్వాత అసలు చాలా బాధేసింది. స్వీట్లు పంచుకో, చాలా బాధేసింది. ఇప్పుడు పంచుకో స్టాలిన్, ఫ్రీగా ఉన్నావు, ఇంక నీకు ముఖ్యమంత్రి పదవి లేదు, భవిష్యత్తులో నీకు కూడా జగన్మోహన్ రెడ్డి లాగే వచ్చే అవకాశం లేదు, నీ చాప్టర్ క్లోజ్. నీ కొడుక్కి మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో నటించుకోవాలి, కానీ అతనికి సినిమాల్లో మళ్ళీ ఛాన్స్ వస్తుందని, ఉదయనిధి స్టాలిన్కి ఛాన్స్ వస్తుందని నేనైతే అనుకోను. సొంత డబ్బులుంటే సొంత సినిమాలు తీసుకోవాలి, నువ్వు ఫ్రీగా ఉన్నావు, ఇప్పుడు స్వీట్లు పంచు. మొత్తానికి అందరు ఫ్రెండ్స్ ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మొత్తానికి ఒక గూటికి అయితే వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక గూటికి వచ్చి కూటమి పెట్టమంటావా వీళ్ళందరినీ?